మనతో పాటు అఖిల గారి మదరు విశాలాక్షి గారు ఉన్నారు. విశాలాక్షి గారు నమస్కారం అండి. నమస్కారం. మీకు ఇద్దరు ఆడపిల్లలు ఉంటే జనరల్గా ఇంటిలో, మీ పెద్దమ్మాయిని ఆల్రెడీ ఇప్పుడు డాక్టర్ ఐ థింక్ చదువుతున్నట్టున్నారు, పెళ్లి చేస్తారు. ఇప్పుడు రెండో అమ్మాయి గ్రూప్స్ పాస్ అయ్యారు, మంచి ర్యాంక్ సాధించారు. అయితే జనరల్గా ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలు ఇంట్లో పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే ఎంత తొందరగా పెళ్లి చేసి పంపించేస్తే మన బాధ్యత అంత తొందరగా తీర్చేసుకుందామని చూస్తారు. ఇక్కడ మీరు చూస్తే ఇద్దరు ఆడపిల్లల్ని కూడా చాలా ఇండిపెండెంట్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత వరకు వాళ్ళు చదివించాలన్న పాయింట్లో ఒక మంచి పొజిషన్లో చూడాలని అనుకున్నారు. ఎందుకు ఇంత ఇప్పుడున్న సొసైటీ నుంచి చాలా డిఫరెంట్గా ఆలోచించి మీ పిల్లల్ని చదివించారు? దానికి కారణం ఏంటండి? అంటే మా వారు కృషి ఉంది ఇందులో ఖచ్చితంగా. అంటే ఆడపిల్లలంటే మగపిల్లలంటే ఎవరైనా ఒకటే కదా తల్లి. ఈ రోజుల్లోనే మనం ఆస్తులు ఇచ్చే కన్నా ఆ ఆస్తులతో వాళ్ళని చదివించుకున్నాం అనుకోమా, మనం దానికన్నా వాళ్ళకి ఇచ్చేది ఏమీ లేదు మనం, అంతే కదా. వాళ్ళు చదువుకుంటున్నారు, మనం భగవంతుడు చదివించే శక్తి ఇచ్చాడు. మన పేరెంట్స్ అనేవాళ్ళు అందరూ బిడ్డని బాగా చదివించుకోవాలి, బాగా ఉండాలని ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులు అంతే కదా, పిల్లల్ని బాగా చదివించుకోవాలి, వాళ్ళు ఒక పద్ధతితో నడిపించుకోవాలని ఉంటుంది. కానీ పిల్లలు కూడా మనల్ని అర్థం చేసుకుని వాళ్ళు కూడా చదవాలి కదమ్మా అసలు. అవును, ఇప్పుడు పేరెంట్స్ ఒకటి చెప్తే నువ్వు అనుకుంటే ఏంటి, నాకు ఇష్టం లేదు, నేను చదవను అనే పిల్లలు 90% ఉన్నారు. కానీ మా పిల్లలు అలా కాదమ్మా, అంటే మా పిల్లని కాదు. అవును, లేదు అలా వినేవాళ్ళు చాలా తక్కువ మంది అండి. అది ఇప్పుడు ఎక్కడో ఎందుకు, నేను మా ఇంట్లోనే ఉంది, ఎవరే బాబు నువ్వు నీకు ఇది స్ట్రెంగ్స్, ఇది నీ వీక్నెస్, ఇది నువ్వు మార్చుకుంటే ఊరుకోమ్మా ఏం చెప్తా ఉంటారు. వినరు, ఇన్ జనరల్గా 90% వినరు. అలాంటిది మీరు పెట్టిన ఒక అంటే ఇదైతే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుందని మీరు చెప్పినప్పుడు మీ పిల్లలు ఏ రోజున నేను చదవను, నాకు ఇష్టం లేదు, నేను ఇది అనుకుంటున్నాను ఏ రోజు చెప్పలేదు? మీతో చెప్పలేదమ్మా. వాళ్ళకి ఏది ఇంట్రెస్టో మేము దాని మీదే నడిపించాం. పెద్ద అమ్మాయికేమో తనకి సైన్స్ అంటే ఇష్టం, చిన్న అమ్మాయికి ఇదంటే ఇష్టం. దాన్ని బట్టి ఆయన అర్థం చేసుకుని వాళ్ళని ఏ రకంగా తీర్చిదిద్దాలి అన్నది ఆయనకి అవగాహన అయ్యి వాళ్ళని ఈ పొజిషన్ తీసుకొచ్చారు. అమ్మాయిని బయటికి పంపించాలంటేనే భయపడే రోజులు. మరి ఎలా ప్రిపేర్ చేశారు మీ అమ్మాయిల్ని? మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? భయపడలేదు ఏ రోజు? మా బిడ్డల మీద మాకు నమ్మకం ఉందమ్మా. మా పిల్లలు చాలా నమ్మకంగా, అంటే మేము వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటాం. వాళ్ళు ఏ విషయం అయినా కానీ మాకు చెప్తారు. అది చిన్నది అవనివ్వండి అమ్మా, పెద్దది అవనివ్వండి, అంటే భయపడరు. ప్రతి ఒక్క విషయం చెప్తారు, ఏది దాచుకోరు. ప్రతి ఒక్క విషయం కూడా మేము అంత ఫ్రీడమ్ ఇచ్చాం వాళ్ళకి. వాళ్ళు కూడా దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా వాళ్ళ డాడీ ఏదనుకున్నారో, ఒకరిని డాక్టర్ అనుకున్నారు, ఒకరిని కలెక్టర్ అన్నారు. కానీ కలెక్టర్ అవ్వకపోయినా కరెక్టరేగా. యూపీఎస్సీ మీకు ఇంకొక అటెంప్ట్ ఉంది కాబట్టి చెప్పలేము, నేను వెయిట్ చేస్తాను. యూపీఎస్సీ మాకు తల్లిదండ్రులుగా చాలా గర్వాన్ని తీసుకొచ్చారమ్మా. మేము చాలా సంతోషపడుతున్నాం. చుట్టుపక్కల చాలామంది కూడా పిల్లల్ని ఈ వయసు వచ్చినా కానీ ఏంటి మీరు పెళ్ళిళ్ళు చేయట్లేదు అని అది అంటుంటారు. కానీ మేము ఒకటే చెప్పామమ్మా, ఏంటంటే చదివించే ఓపిక మాకుంది, చదివే శక్తి వాళ్ళ దగ్గర ఉంది. మేము పెళ్లి కోసం ఆలోచించట్లేదు, మాకు లేని ఇబ్బంది మీకెందుకు. కానీ సోషల్ ప్రెషర్ చాలా ఉంటుందండి అమ్మాయి పెళ్లి మీద, పిల్లల మీద. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇన్ని సంవత్సరాల నుండి మీరు ఏంటి ఇలాగా అన్నట్టు అంటారు. నేను అందరికి ఎవరికైనా ఒకటే మాట ఇలాగే చెప్పేవాళ్ళం, మాకు లేని ఇబ్బంది మీ అందరికి ఎందుకమ్మా అనేవాళ్ళం. మా పిల్లలు పెళ్ళి అని గొడవ చేయట్లేదు, చదువుకుంటాను అంటున్నారు. వాళ్ళు చదివించేటప్పుడు చదువుకుంటానన్నప్పుడు మేము ఎందుకు చదివించకూడదు అని చెప్పేవాళ్ళం అందరికీ. రియలీ నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మాట్లాడలేను చాలా చక్కగా మాట్లాడారు మీరు. మీరు పెద్దమని పిలిచేద్దాం మరి అయితే. ఇప్పుడు మనతో పాటు అఖిల గారి సిస్టర్ లావణ్య ఉన్నారు. లావణ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఫీల్ అవుతున్నారు? మీ సిస్టర్ గ్రూప్స్లో మంచి ర్యాంక్ సాధించారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అది ఎక్స్ప్రెస్ చేయలేము కూడా, అంత హ్యాపీనెస్ అండ్ ప్రౌడ్గా కూడా ఉంది మాకు. మొత్తానికి తను అనుకున్నది సాధించింది, మా పేరెంట్స్ని హ్యాపీ చేసింది, మమ్మల్ని హ్యాపీ చేసింది. మా ఊరు నుంచి ఇప్పటి వరకు కలెక్టర్ ఒకళ్ళు కూడా రాలేదు. సో మా ఊరు మొత్తం హ్యాపీగా ఉంది తన వల్ల. అంత ప్రౌడ్గా చేసింది తను మా ఊరిని. జంగారెడ్డి కూడా, మా జంగారెడ్డి కూడా ఎంతోమంది ఉన్నారు కానీ కొంచెం రిమోట్ ఏరియా లాగానే కన్సిడర్ చేస్తారు. అన్నీ డెవలప్ అవుతున్నాయి కానీ ఇంకా పిల్లలు చదవాలి. సో అది
మా సిస్టర్ చేసింది. ఇంకా మా ఊరు నుంచి చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ రావాలని నేను కోరుకుంటున్నాను. నైస్. మీరేం చేస్తున్నారు ప్రెసెంట్? నేను ప్రెజెంట్ ఆప్థమాలజిస్ట్. ఎక్కడ వర్క్ చేస్తున్నారు? నేను కాటూరి మెడికల్ కాలేజ్లో పీజీ చేస్తున్నా ప్రెజెంట్. ఓకే ఓకే. మా హస్బెండ్ వచ్చి కార్డియోథొరాసిక్ సర్జన్. మెడికవర్లో చేస్తున్నారు? మెడికవర్లో చేస్తారండి, నెల్లూరు మెడికవర్. రైట్ రైట్. మెడికవర్తో మాకు మంచి అనుబంధం ఉందండి. చాలా మంది డాక్టర్లు మేము ఇంటర్వ్యూ చేస్తాం ఇక్కడ ఐ డ్రీమ్లో. సో అంటే మీ ఇంట్లో నాకు అంటే సొసైటీకి ఒక పాయింట్ ఇద్దామనే ఉద్దేశంతో అడుగుతున్నాను. జనరల్గా సొసైటీలో అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు. అమ్మాయిని బయటికి పంపించాలన్నా, బయట చదివించాలన్నా, ఉద్యోగానికైనా, ఒక కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా సరే చాలా ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్న రోజుల్లో మీరు ఇంటికి దూరంగా ఉండి ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు చదువుకోవడం అనేది ఒకవైపు పేరెంట్స్ వైపు నుంచి, ఇంకోటి పిల్లల వైపు నుంచి మీరేం చెప్తారు? యాక్చువల్గా ఈ సొసైటీలో చాలా జరుగుతుంటాయి. అబ్బాయిలు అన్న తర్వాత అది వాళ్ళు చూస్తారు, మాట్లాడతారు. సో మనం ఎలా ఉంటున్నాం అన్నది ఇంపార్టెంట్. మా చెల్లిని ఫస్ట్ టైం ఢిల్లీ పంపిస్తున్నాం సివిల్స్ ప్రిపరేషన్ అన్నప్పుడు మా మదర్ చాలా భయపడ్డారు. ఆబ్వియస్గా ఒక మదర్ అన్న తర్వాత భయపడతారు. అప్పటి వరకు ఎంబీబీఎస్ అని ఏదైనా స్టేట్లోనే కంప్లీట్ అయ్యింది మాది. తను కూడా జేఎన్టీయూ బీటెక్ వచ్చి కాకినాడ. సో అది భయపడాల. ఎప్పుడైతే దాన్ని ఢిల్లీ పంపిస్తున్నామన్నాము ఖచ్చితంగా మా మదర్ భయపడి ఎలా అమ్మా అని జాగ్రత్తలు చెప్తుంటే మా ఫాదర్ వచ్చి ఒకటే మాట అన్నారు. ఈసారి తను ఎల్కేజీ నుంచి ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు వచ్చాయి తనకి. ఎంతోమంది అబ్బాయిలు ఉండుంటారు, చిన్నపిల్లలు ఉండుంటారు, మగవాళ్ళు ఉంటారు, రకరకాలు ఫేస్ చేసి ఉంటారు వాళ్ళు. ఇంత దాకా వచ్చారంటే వాళ్ళకి ఆ క్యాపబిలిటీ ఉంది. సో నువ్వేం చెప్పగలరా, వాళ్ళకి అన్నీ తెలుసు అని ఆ నమ్మకం మాకు, అంత మమ్మల్ని నమ్ముతున్నారు కదా. సో మేము ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఫీలింగ్ అయితే మాకు ఎప్పుడు ఉంటుంది మా పేరెంట్స్ నుంచి. సో వాళ్ళు మాకు ప్రతిదీ షేర్ చేసుకునే ఫ్రీడమ్ ఇచ్చారు. సో ఇంకేం చేయగలం వాళ్ళకి మేము. సో వాళ్ళు అనుకున్న 2 చేసేస్తే ఇంకా వాళ్ళకి మేము ఇంకంతకు మించి ఏం చేయలేం. ఇన్ కేస్ మేము జాబ్స్ తెచ్చుకుని ఇప్పుడు నా శాలరీ వచ్చినా, మా హస్బెండ్కి నాకు అంత పెద్ద సర్జన్ ఇచ్చి పెళ్లి చేశారు, మేమే హ్యాపీగా మేమే తీసుకుంటున్నాం ఆ లగ్జరీస్ అన్నీ. వాళ్ళకి మేము ఏమీ ఇవ్వట్లా. అన్నీ జస్ట్ ఆ పేరు ఒక్కటే, వాళ్ళు ఆ పేరుతోటే దే ఆర్ సాటిస్ఫైడ్ అంతే. వచ్చిన ఇన్కమ్స్ కానీ ఏది వాళ్ళకి మేము ఏది ఇవ్వము. బేసిక్గా మనమే ఎంజాయ్ చేస్తాం కదా. సో అదంతా మేమే ఎంజాయ్ చేస్తున్నాం కానీ వాళ్ళు ఏది తీసుకోరు. ఆ ఒక్క పేరు మా అమ్మాయి అది అయ్యింది, మా అమ్మాయిని అది చదివించగలిగాము, ఆ పేరులోనే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మా ఫాదర్ అయితే నా లైఫ్లో ఉన్న 2 మెయిన్ గోల్స్ కంప్లీట్ అయిపోయినాయి, నా లైఫ్ అకంప్లిష్ అయినంత ఫీలింగ్లో ఉన్నారు మా ఫాదర్. సో నేను పెద్ద అమ్మాయిని డాక్టర్ చేయాలనుకున్నా చేశాను, చిన్న అమ్మాయిని కలెక్టర్ చేయాలనుకున్నా చేశాను, నా లైఫ్ గోల్స్ కంప్లీట్ అయినాయి అమ్మా అన్నారు. దట్స్ రియల్లీ గుడ్. కానీ మీరు ఎప్పుడన్నా చిన్నప్పటి నుంచి మీ రిలేటివ్స్లో కానీ, మీ ఇంట్లో కానీ, చుట్టుపక్కల ఎప్పుడైనా విన్నారా, 2 ఆడపిల్లలే, అయ్యో ఒక మగపిల్లడు ఉంటే బాగుంది? ఖచ్చితంగా. అవునా? ఖచ్చితంగా. మా ఫాదర్ పొలిటికల్గా వర్క్ చేశారు, బిజినెస్ చేశారు, ప్రజెంట్ అగ్రికల్చర్ చూసుకుంటున్నారు. కొంతమందితో పరిచయాలు ఉన్నాయి. సో మ్యాక్సిమం అందరూ అయ్యో ఆడపిల్లలేనా, ఇద్దరు ఆడపిల్లలేనా అట్లా అంటారు. మా ఫాదర్ అయితే అసలు మాకు అలా ఏం అనిపించదు. 2 ఆడపిల్లలు అని కూడా మగపిల్లలానే పెంచారు బేసిక్గా చెప్పాలంటే మమ్మల్ని. ఆడపిల్లలైతే ఏంటి, మగపిల్లలైతే ఏంటి, ఆడపిల్లలైతే చదువుకోవాలి. ఆ స్ట్రెంగ్త్ మగపిల్లలంటే ఆ బాయ్లోనే ఆ స్ట్రెంగ్త్ ఉందని సొసైటీ క్రియేట్ చేసేసింది. సో గర్ల్కి ఆ స్ట్రెంగ్త్ ఎలా వస్తుంది? త్రూ ఎడ్యుకేషన్. త్రూ ఎడ్యుకేషన్ నో వన్ విల్ టచ్ దెమ్, దే విల్ బీ ఇండిపెండెంట్. ఒక బాయ్ లాగా సొసైటీలో మనం వచ్చేసాము ఆటోమేటిక్గా. ఆ స్ట్రెంగ్త్ మాకు మా పేరెంట్స్ అలా బాయ్ లాగా తీర్చిదిద్దేశారు మమ్మల్ని. సో ఆ పవర్స్ మాకు ఇచ్చారు. ఇప్పుడు అయ్యో అమ్మాయిలా అని అనే అవకాశం లేదు ఇప్పుడు, అసలు ఎవరు ఏమి అనరు. అదే ఛాన్స్. ఇప్పుడు అందరూ మా పాప మా అమ్మాయిలు అని చెప్పుకుంటున్నారు. దట్స్ రియల్లీ గ్రేట్ అండి. చాలా వీఆర్ రియల్లీ సో ప్రౌడ్ ఆఫ్ టోటల్ హోల్ ఫ్యామిలీ. మా సిస్టర్ తన జర్నీ బీటెక్లో కంప్లీట్ అయిన తర్వాత షీ ప్రిపేర్డ్ ఫర్ గేట్. మోస్ట్ ఆఫ్ ది టైం తను ఐఐటి చెయ్యాలి అనే ప్రిపరేషన్ తోటే ఉండేది. సో తను చాలా టైం గేట్కి ప్రిపేర్ అయ్యి ఐఐటి ఖరగ్పూర్ సీట్ సాధించింది. అట్ దట్ పాయింట్ తనలో ఏం జరిగిందో తెలీదు. అంటే మా ఫ్యామిలీలో వేరే వాళ్ళు ఉన్నారు, అందరూ సాఫ్ట్వేర్స్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, మనకి ఇన్కమ్ వస్తుంది, మనం ఉన్నాము. బట్ సొసైటీకి ఏం చేస్తున్నాం, మనం ఏం చేయలేకపోతున్నాం. సో మనం ఆ టైప్లో ఉండాలి అని సడన్గా తన డెసిషన్ చేంజ్ చేసుకుంది. మా ఫాదర్తో డిస్కస్ చేసింది, మా ఫాదర్ కూడా సమ్ ఇన్పుట్స్ ఇచ్చారు. ఐఐటి ఖరగ్పూర్ సీట్ వదులుకుని ట్రాక్ మొత్తం మారిపోయి షీ వెంట్ ఫర్ ఢిల్లీ ఫర్ సివిల్స్ ప్రిపరేషన్. ఎన్నో హర్డిల్స్ వచ్చాయి మధ్యలో. తను చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసింది.
ఒకానొక పాయింట్లో వద్దు ఇంకొద్దులే వెనక్కి వచ్చేద్దాం అనుకున్న టైమ్స్ కూడా వచ్చాయి, కానీ లేదు నేను చేస్తాను అక్క అంది. మేము అలాగే సపోర్ట్ చేసాము. ఫైనల్లీ అవుట్పుట్ ఈరోజు వచ్చింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. సూపర్. దీనికి థ్యాంక్స్ చెప్పాలంటే ఖచ్చితంగా మా పేరెంట్స్కి ఖచ్చితంగా చెప్తాము. ఇంకా మాకు ఈ పేరు వచ్చింది అంటే బికాజ్ ఆఫ్ మై పేరెంట్స్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. దత్తండి, మాది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం. నాకు లావణ్య, అఖిల అని 2 ఆడపిల్లలు. నా భార్య కాశీ విశాలాక్షి. నేను రాజకీయంలో పనిచేశాను. నాకు ఎమ్మెల్యే కావాలనే కోరిక ఉండేది. నాకు ముఖ్యంగా ప్రజలంటే చాలా ఇష్టం, ప్రజలకు సర్వీస్ చేయటం ఇష్టం. నేను ఎమ్మెల్యే కాలేకపోయాను కొన్ని కారణాల చేత. అది ఎట్లా భర్తీ చేయాలనేటువంటి విషయంతో నా 2 పిల్లల్ని మంచిగా చదివించి గొప్పవాళ్ళని చేసి తద్వారా వాళ్ళ ద్వారా ప్రజలకు మేలు జరిగేటువంటి సర్వీసులు ఏమున్నాయి అనే ఆలోచనతో ఒక పాప డాక్టర్ చేయాలి, ఒక పాపని కలెక్టర్ చేయాలి అని నేను ఎంతో ఆలోచించేవాడిని. దానికి అనుగుణంగానే ఆ పిల్లలు కూడా అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మంచిగా ముందుకెళ్ళడం జరిగిందండి. నేను కూడా అనేక విషయాలు ఆలోచించాను. ఆడపిల్లల విషయంలో డబ్బులు లేని టైంలో నేను ₹1 ఇబ్బంది పడిన రోజు ఉంది, ₹1,00,000 ఖర్చు పెట్టిన రోజు ఉంది. అందుకని ఈ డబ్బులు ప్రధానం కాదు. ఆడపిల్లలకి చక్కటి విద్య, ఆ విద్యతో పాటు బాధ్యత కలిగినటువంటి ఒక డాక్టరు, ప్రజలు సర్వీస్ చేయగలిగేటువంటి పోస్టు, అట్లాగే కలెక్టర్ కావాలి నా చిన్న పాప, పెద్ద పాప డాక్టర్ కావాలి. వాళ్ళు ప్రజలకు సర్వీస్ చేయగలిగినటువంటి ఆలోచనతో వాళ్ళని నేను అలా మోడిఫై చేసుకుంటూ, వాళ్ళ మదర్ కూడా అంతే కష్టపడుతూ మేము వాళ్ళని ఎంతగానో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు మాకు ఆ చక్కని రిజల్ట్ ఇచ్చారు. అంత మంచి ఫలితాలు వచ్చాయి. చిన్న పాపని వాజీరామన్ రవిలో చేయించాం, హైదరాబాద్ కోచింగ్లో పెట్టాం. దాని కారణంగా వాళ్ళు చక్కగా చదువుకున్నారు, మంచి ఫలితాలు ఈ రోజున వచ్చాయండి. ఈ ప్రజలంతా, జంగాడు ప్రజలంతా కూడా ఈ ఫలితాలు చూసి నన్ను ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక స్నేహితుడిగా ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత చూసి అందరూ ఎంతో పులకరించిపోయి నాతో చక్కగా 2 కళ్ళలాగా మీరు చాలా బాగా చదివించారు, చాలా చక్కగా చదివించారు అంటూ ఉంటే ఎంతో సంతోషం. ఆ సంతోషానికి అవధులు లేవు. దీన్ని మేము ఈ రోజున చక్కగా షేర్ చేసుకుంటున్నాం మీ టీవీతో. చాలా సంతోషం అండి.